అయ్యప్ప స్వామి ఇడుముడని నా తమ్ముంది పోయినాం సార్. వాళ్ళ ఇంట్లో పండుకున్నాము. పండుకుంటే పొద్దున్నే వచ్చినాను. 5 తులాలు బంగారు, 35,000 లెక్క, 45 తులాలు ఎండిపోయింది సార్ నాది. నేనేదో ఇంట్లో పనులు చేసుకొని బతుకుంటాను. న్యాయం చేయండి నాకు పోలీసులు. నాకే మొగుడు పిల్లలు ఎవరు లేరు. అంతా నా చెల్లెండ్లు నా వాళ్ళే ఉండేది. చీరలు కూడా 5 చీరలు ఎత్తపోయినారు సార్. బీరువా పైన పెట్టినాను. పొద్దున్నే వచ్చేతలకి ఇట్లా అయిపోయింది. ఏదో ఇంట్లో పనులు చేసుకొని బతుకుంటా. నాకు ఎవరు లేరు సార్. బీగం పలగొట్టి వాళ్ళే తీసుకొని పోయినారు. బీగంతో సహా వాళ్ళే తీసుకుపోయినారు. బీగాలు నా దగ్గరే ఉంటాయి, బీరువా బీగాలు అయినా వాళ్ళే తీసుకుపోయినారు సార్. ఏదో ఇంట్లో పనులు చేసుకొని నాకు ఎవరు చూస్తారో ఏమో అని తెచ్చుకొని పెట్టుకున్నాను. మీరే న్యాయం చేయండి సార్ పోలీసు వాళ్ళేను. గొలుసులు గొలుసులు వచ్చేసి 45 తులాలు, 2 జతల కమ్మలు, ఒక యాంగీసు, 2 చుట్టు చైన్లు, 2 ఉంగరాలు, మళ్ళా వచ్చేసి అంతా కలిపి 5 తులాలు సరే. 5 తులాలు బంగారు పోయింది నాది. పట్టు చీరలు 5 చీరలు కానీ తీసుకుపోయినారు. 10,000 లెక్క ఓ పక్క, 25,000 ఓ పక్క పెట్టినారు. దేవునికని 10,000 పెట్టినాను సార్. 3 వేసుకోండేటివి అవి 35,000. నేను అప్పుడింత ఇప్పుడు సంవత్సరం డిసిబిల్ వేయించుకుంటాను. 200, 300 అది ఎత్తి పెట్టుకునేది కూడా అది ఒక 8,000 ఎత్తపోయినారు. ఒక ఇంటికి పోతే సార్ 15 నోట్లు 2,000 నాకు చేత కాదు, కాలు బాగాలేదు, పడినా సార్. నేను అప్పటి నుండి నాకు బాగలేదు, అయినా కానీ నిదానంగా నేను అట్లా చేసుకుంటాను సార్. ఎంత ఓపిక ఉంటుందో అంతవరకు చేసుకోవాలని చేసుకుంటాను. ఒకరికి ఆశకూడదని 15 నోట్లే సార్ ఇచ్చేది. ఒక ఇంటికి 3 ఇంట్లో నేను చేసుకునేది. ఏదో పింఛనే వస్తుంది, బతుక్కుంటాడా నేను బాడీలు కట్టుకొని. ఎవరు లేరు సార్ నాకు. సొంత ఇల్లు కూడా కాదు, బాడిగింట్లో బాడికి కట్టుకొని ఉండా నేను.